గారు కూడా మనతో పాటు లైవ్ జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలాగే సతీష్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ తెలంగాణ తల్లి పేరుతో ఒక రూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అది రిప్రజెంటేషన్ ఆఫ్ తెలంగాణ అని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు కానీ బట్ దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఏమాత్రం ప్రయత్నం చేశారన్నది ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. బట్ ఫైనల్గా ఇవాళ మార్పు చేయడం వల్ల మీకు వస్తున్న కష్టం ఏంటి అనేది ఒక ప్రశ్న. మాకొస్తున్న కష్టం కాదండి, తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. చరిత్ర నిర్మాణంలో లేని వాళ్ళు చరిత్రను తుడిపేసే దిశగా పనిచేయడం చాలా బాధాకరం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చరిత్రను తుడిపేస్తున్నాం, చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అంటే ఏదైతే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనుకుంటున్నారో తప్ప కాదు. మీరు చేసేది ఈరోజు చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేయడం. ఈరోజు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మన భాష, మన యాస, మన పండుగలు అన్ని కలగలిపితే ఆ తెలంగాణ స్వరూపం. తెలంగాణ తల్లిని ఈరోజు పేదరికపు తల్లిలాగా చూపించే అవసరం ఎక్కడుంది? ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పక్కనున్న రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఎంత కలకలాడుతూ ఉంది కిరీటంతో. ఇదే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన, ఇందిరాగాంధీ గారు నిర్మించిన భారతమాత విగ్రహం కిరీటంతో ఎలా కలకలాడుతూ ఉంది. మరి మన తెలంగాణ ఎందుకు పేదరికంలో ఉండాలి? ఇంకా తెలంగాణ పేదరికంలోనే చూపించాలా ఈ ప్రపంచానికి, సమాజానికి అని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కానీ కిరీటము వడ్డానం తీసేశారు, కానీ ఉద్యమాన్ని రిప్రజెంట్ చేసేలాగా, ఒక కార్మికురాల్ని రిప్రజెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరూ ఇది అంటే ఈ తల్లి నా ఇంట్లో మనిషి అని అనుకునే భావన కలిగించేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించామన్నది వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్. పాతకాలంలో ఒక 50 సంవత్సరాల క్రితము ఏదైతే ఆ విగ్రహ ప్రతిష్టల్ని రూపొందించారో ఆ క్రమంలో ఉన్న ట్రెండ్ అది. మేబీ ఈ ట్రెండ్ ఇది కొత్తదని అనుకోవచ్చు కదా. చిదంబరం గారు, మీరు ఒక విషయం గమనించాలా, మీరు అక్కడ చూస్తున్న తల్లి అక్కడ ఏదో సామాన్యురాలాగా ఉన్నట్టు ఎక్కడ కనబడట్లేదు. ఆమె ఒక 100 మంది సామాన్యులను కూలి పని చేపిస్తూ గట్టు మీద ఉండి కూర్చుంటే తల్లిలాగానే ఉంది తప్ప సామాన్య తల్లిలా లేదు. ఆమె తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని తెలంగాణ ప్రజలందరూ అడుగుతారు కానీ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ తల్లి అనే ఈరోజు కోడై కూస్తా ఉంది, సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం, ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఆ బతుకమ్మ పండుగను చేతిలోంచి తీసేసి చేతి గుర్తును చూపించే దిశగా వాళ్ళ హస్తం గుర్తును పెట్టడం, ఇది కాంగ్రెస్ తల్లి అంటారా లేకపోతే తెలంగాణ తల్లి అంటారా? మీరే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ సబండ వర్గాల ప్రజలు, మేధావులు అందరూ కూడా చూస్తా ఉన్నారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను తీసేస్తా ఉన్నారా? బతుకమ్మ ఆడొద్దా? బతుకమ్మ మన పండుగ కాదా? ఒకప్పుడు బతుకమ్మ అంటే హేళన చేసిన పరిస్థితి నుంచి ఈరోజు సబ్బండ వర్గాలు పక్క దేశాల్లో కూడా, విదేశాల్లో కూడా విదేశీయులు కూడా చీరలు కట్టుకొని మన బతుకమ్మ ఆడుతున్న సందర్భంలో ఈరోజు మీరు ఆ బతుకమ్మను తీసేసి తెలంగాణ ఆడబిడ్డల్ని అగౌరవపరిచినట్టే కదా అని ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలాంటి ఏ నియమ చర్యలు ఎందుకండి? అంటే కేసీఆర్ గారు విగ్రహం పెట్టింది కాబట్టి దాన్ని తీసేస్తా, కేసీఆర్ గారు కాళేశ్వరం పెట్టింది కాబట్టి కుంగిపోయింది, కూలిపోయింది అని ప్రచారం చేస్తా, ఇలాంటి తీసేసే దిశగా రాజముద్రలో చార్మినార్ తీసేస్తాడు, నిన్న లేజర్ షోలో చార్మినార్ వేస్తాడు. ఇది ఎంతవరకు సమాజం ఈ రోజు అడుగుతా ఉన్నాం. నిన్న ఆడబిడ్డలను, ఆశా వర్కర్లను రోడ్ల మీద డిస్కస్ చేద్దాం.